ఇక్కడైతే చెట్లన్నీ చాలా పాతకాలపు చెట్లండి. ఆ ఒక్క చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు అయితే నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అలా ఉంది ఈ చెట్టు అయితే. ఒకసారి అయితే రౌండ్గా చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పార్క్కి అయితే వచ్చేసానండి. రోజు ఇంట్లో కూర్చొని వీడియోస్ చేస్తున్నాను కదా, సో కొంచెం అలా రిలాక్స్ అవుదామనండి. ఇంకా నేచర్ చూస్తే కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుందని ఇలా పార్క్కి అయితే వచ్చేసినాను. సో ఈ పార్క్లో వచ్చేసి మీకు కంప్లీట్గా ఎంట్రీ అనేది ఫ్రీ అండి. ఈ పార్క్ అనేది ఇంతకీ ఈ పార్క్ ఏంటిది ఎక్కడ అనుకుంటున్నారా? సో ఇంకా వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి, కంప్లీట్గా అయితే చెప్పేస్తాను. సో ఈ కార్ చూడండి ఎంత బాగుంది కదా, చాలా పాతకాలంది కార్ అయితే. నిజంగా ఆ కార్ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటా అంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, బాగుంది. అంటే ఇప్పుడు అలాంటి కార్లు ఏవి ఇక్కడ లేవు కదా, ఇప్పుడు అలా ఉంది ఆ కార్ అనేది. సో ఈ పార్క్ వచ్చేసి మనకు షామీర్పేట్ వెళ్ళే రూట్లో అండి, బొల్లారం పార్క్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంట్రీ అనేది ఫ్రీ. ఇక్కడ ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు, మనకి టికెట్ అనేది లేదు, ఇక్కడ ఫ్రీ. ఇంకోటి ఇక్కడ పిల్లలు ఫ్యామిలీతో వచ్చి ఇంకా ఇక్కడ పిల్లలు అందరూ అయితే ఆడుకోవచ్చు. ఇంకా మొత్తం అయితే వాకింగ్ అయితే చేసుకోవడానికి అయితే రౌండ్ చుట్టూ అయితే వాకింగ్ ప్లేస్ ఉంది. అండ్ పిల్లలు అయితే మంచిగా ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుతున్నారు, చాలా బాగుంది. అండ్ విశాలంగా ఉంటుంది ఈ పార్కులో అనేది. ఈ పార్క్ టైమింగ్ వచ్చేసరికి మీకు మార్నింగ్ నుంచే ఉంటుందండి. మీకు మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది ఈ పార్క్ అనేది. ఎందుకంటే వాకింగ్ ఏరియా కాబట్టి ఇక్కడైతే మార్నింగ్ నుంచే ఓపెన్ అయి ఉంటుంది. సో అందరు వాకింగ్ చేస్తూ ఉంటారని. అండ్ మీకు ఈవినింగ్ 9 వరకు ఉంటుంది పార్క్ టైమింగ్ వచ్చేసరికి. ఇది మనకి ఎక్కడంటే లొకేషన్ ఎగ్జాక్ట్గా మనం షామీర్పేట్కి వెళ్ళే రూట్లో అండి. సో మధ్యలో అయితే మనకు ఉంటుంది. అండ్ హకీంపేట్ మధ్యలో బొల్లారం ఉంటుంది. మనకైతే రైట్ సైడ్ అయితే ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో కానీ మీరు బొల్లారం పార్క్ అనేది సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఈజీగా. అండ్ ఈ పార్క్లో కంప్లీట్గా మీకు ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వెళ్ళొచ్చండి. కాలనీ వాళ్ళే వెళ్ళాలి అట్లాంటిది రూల్ అయితే ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ మంచిగా పిల్లలతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ పార్కులో అయితే ఫుడ్ కూడా అలో ఉంది. మీరు ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడ ఫుడ్ కూడా అయితే తినచ్చు. కొన్ని పార్కుల్లో అయితే ఫుడ్ అనేది అలో ఉండదు, ఎందుకంటే అంతా గలీజ్ చేస్తారు కదా అనేసి అలో ఉండదు. కానీ ఇక్కడైతే ఏం లేదు, అన్నీ తీసుకొని వెళ్ళి తినచ్చు పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళి. అండ్ చాలా బాగుంది. అందరైతే మంచిగా చెట్ల కింద అయితే నిద్రపోతున్నారు కూడా, చల్లగా ఉందని. ఈ సమ్మర్లో ఏంటంటే చెట్లే కదండి చల్లదనం అనేది. ఇంకా అందరు చెట్ల కింద అయితే చాలామంది అయితే పడుకున్నారు కూడా, చల్లగా ఉంది అని. సో అందుకే నేనైతే కొంచెం ఎండలో వచ్చి అయితే వీడియో రికార్డ్ అయితే చేశాను. ఇక్కడ ఎలా ఉంటుందో ఎప్పుడైతే ఈవినింగ్ వస్తా, కానీ ఈసారి అయితే మధ్యాహ్నం టైంలోనే వచ్చి వీడియో రికార్డ్ చేశాను. మధ్యాహ్నం అంటే మరీ మధ్యాహ్నం కాదు, కానీ ఇదైతే ఒక 4 o'clock అలా అయింది టైం అయితే. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు అయితే నిజంగా చాలా బాగుంది. ఎప్పటిదో చాలా పాత కాలందంట ఆ చెట్టు అయితే. నిజంగా ఆ చెట్టు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో అయితే. నేను ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికే వెళ్తున్నాను. కానీ ఆ చెట్టు రాగి చెట్ట ఏం చెట్ట అనేది నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే రాగి చెట్టే అనుకుంటున్నాను. రాగి చెట్లు ఇలా ఎక్కువగా ఉంటాయి కదా, నేనైతే అదే అనుకుంటున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, లోపల నుంచి లోపల బల్లి ఉందని నేను పక్కకు వచ్చేసిన, వెళ్ళిపోయింది నా అరుపులకి ఆ బల్లి కూడా పారిపోయింది. ఇంకా మళ్ళీ చుట్టూ ఆ చెట్టు మొత్తం రౌండ్ అయితే చూపిస్తా చూడండి, సేమ్ అలానే ఉంది. ఇక్కడ బల్లి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేశాను నేను. ఫస్ట్ అయితే అక్కడ చూపించాను కదా, మళ్ళీ రౌండ్ తిరుగుతున్నా నేను. ఇక్కడ ఒక పక్క అయితే ఓపెన్ ఉంది. నిజంగా చాలా బాగుంది కదా. మళ్ళీ నేను బల్లి ఎక్కడ వస్తుందో అనుకున్నా, చూసిన వీడియోలో కనిపించింది, బల్లి అయితే లేదు. సో మళ్ళీ ఇక్కడ ఈ పక్క చూడండి, అలా చుట్టూ చెట్టుకైతే చుట్టూ ఉంది, బాగుంది కదా. అదైతే చాలా పాత కాలందంట చెట్టు అయితే అది. నిజంగా ఇలాంటి చెట్లు అయితే చాలానే ఉన్నాయి ఈ పార్కులో అయితే. ఇప్పుడైతే ఎక్కడ మనం చూడలేం కదా అలాంటి చూడాలంటే ఇలాంటి పాతగా మనం ఇలాంటి పార్కుల్లో వస్తే అన్నీ చూడొచ్చు. సో ఇదే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడంతా క్రికెట్ ఆడుతారు పిల్లలు అయితే. ఇప్పుడు 4:30 నుంచి స్టార్ట్ అవుతారు అందరు క్రికెట్ ఆడడం అనేది. అండ్ అందరైతే వస్తారు, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎంట్రీ ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి స్టే చేస్తారు అండ్ ఆడుకుంటారు కూడా ఇక్కడైతే. ఎందుకంటే 9 వరకు ఉంటుంది కదా పార్క్ టైం వచ్చేసి. సో ఇదేనండి బొల్లారం పార్క్, షామీర్పేట్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది మీకు ఈ పార్క్ అనేది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్కి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేనైతే ఫ్రంట్ కెమెరాతో అయితే చూపించేస్తున్నాను నా ఫేస్ కూడా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.